తప్పకుండా అందులో జయించాం. అక్కడికక్కడ దేవుడు మాట్లాడాడు మేకాతో, ఇశ్రాయేలు ప్రజలు. మేము వెళుతున్న పని శుభమో కాదో, క్షేమమో కాదో మాకు తెలియచేమన్నప్పుడు యెహోవా దృష్టికి ఇది అనుకూలమే, మీకు శుభము కలుగుతుంది, మీరు క్షేమముగా వెళ్ళి రండి. దేవుని స్తోత్రం. వాళ్ళంతా ఎవరి మీద ఆధారపడ్డారు? ప్రవక్తకు మీకా మీద కాదు, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకా మీదకి వస్తాడు కాబట్టి మీకాకు చెప్తున్నారు, ప్రవక్తకు మీకా. ఇదే మాట హెజ్కేలు ప్రవక్త కూడా ఒక మాట చెప్పాడు. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. 12వ అధ్యాయం హెజ్కేలు గ్రంథము. పరిశుద్ధాత్మ కలిగిన వారి యొక్క పరిస్థితులు మీకు అర్థం కావాలి. ఈ చాలా విషయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయం చదవమ్మా, 25వ వచనం నుంచి. యెహోవాను నేను మాట్లాడుచున్నాను, నీవిచ్చు మాట ఎకును ఆలస్యము చేయక జరుగును. తిరుగుబాటు చేయవారులారా, మీ దినములలో నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదను. ఇదే యెహోవా వాక్కు. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, నీకు కనబడిన దర్శనము నెరవేర్చుటకు బహుదినములు జరగవలనని బహుకాలము జరిగిన తర్వాత కలుగుదానని వీడు ప్రవచించుచున్నాడని ఇశ్రాయేలును చెప్పుకొనిచున్నారు కదా. కాబట్టి నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యము చేయలేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాటలు తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, ప్రవక్తకు హెజ్కేలు చెప్పిన మాట జరుగుతుందంటవా? ఇంకా చాలా దినాలు పడతాయిలే, సంవత్సరాలు పడతాయిలే, ఇంకా బహుకాలం నడుస్తుందిలే, ఆయన చెప్పిన అంటే ఏది జరిగిపోదులే అన్నప్పుడు ప్రవక్తకు హెజ్కేలు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక ఈ మాటలు వాళ్ళు ఆడుచుండగానే దేవుని ఆత్మ, దేవుని స్వరం ప్రవక్తకి వినబడుతుంది. నువ్వు వెళ్ళి వారికి ముందు ఏం చెప్తావంటే, ఇది ఆలస్యము చేయక, ఇది జాగు చేయక, నేను చెప్పిన ఈ మాటలన్నీ తప్పకుండా ఇప్పుడే జరుగుతున్నాయి. నువ్వు నమ్మితే దేవుని మహిమపరచు. దేవుడు నువ్వు నమ్మితే దేవుని మహిమకు చూస్తావు, దేవుని కార్యాలు చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు. హెజ్కేలు దేవుని ఆత్మ కలిగి ఉన్నట్టు వాడు. ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఇదే హెజ్కేలు గ్రంథంలో 30 చూడండి ఒకసారి. 37వ అధ్యాయం 5వ వచనం. ఎముకలకు ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మమును కప్పి నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవాను మీరు తెలుసుకుందురు. హల్లెలూయా. 9వ వచనం. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించు ఇట్లనను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చిన దేవనగా, జీవాత్మ నలుదిక్కులను విడిచి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుబడి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోకి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపు శక్తులు కానీ మహాసైన్యముగా నిలిచిరే. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే చూడని కార్యాలను చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. హెజ్కేలు ప్రవక్త అంటాడు 37వ అధ్యాయంలో, ఆ లోయల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఇవి బ్రతకగలం అంటే అది యెహోవాకే తెలియదు. అవును ప్రభా, బ్రతికేస్తాయి ప్రభా. మనమైతే ఎట్లా అంటాం? ఎందుకంటే మన విశ్వాసము గొప్పది కదా, మన నమ్మకత్వం చాలా గొప్పది కదా, మనం పొందుకున్న రక్షణ చాలా ఉన్నతమైనది కదా, మనం పరిశుద్ధులం కదా, మనం నీతిమంతులం కదా. అడగగానే అయిపోద్దన్నా, బ్రతికేద్దన్నా అంటాం. కానీ
నీ వల్ల నా వల్ల సాధ్యం కాదు. పలికే మాట చాలా జాగ్రత్తగా పలకాలి. ఆ మాటలో ఎంత జీవం ఉంది, ఎంత ఆత్మ ప్రత్యక్షత కలిగి నువ్వు పలుకుతున్న సత్యాన్ని పలుకుతున్నట్టు మనం గుర్తెరగాలి. ఏజ్కేలు దేవుని ఆత్మ కలిగినట్టు వాడు. 40 దినాలు 40 రాత్రులు 40 పగలు ఒక పక్కనే పడుకొని కొబ్బరి చిప్పలో నీళ్లు తాగి మనిషి యొక్క మలమధ్యం మీద ఆవపిండి రొట్టె కాల్చుకొని తిన్నట్టు వాడు. నువ్వు చేస్తావా పని? చేస్తావా? నిజమండి, మీరు చదవండి. ఏజ్కేలు అంత ప్రత్యక్షత ఆత్మ కలిగిన వాడుగా ఎందుకయ్యాడో మీకు చెప్తున్నా. దేవునితో ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము వారు చెరపట్టబడ్డారు కదా, వారిని మళ్ళా సమకూర్చడానికి, దేవునితో సమాధానపరచడానికి, దేవునితో ఐక్యపరచడానికి, దేవుని మళ్ళీ వారు ఆరాధించడానికి, వారు దేవుని ఎదురు సాగపడడానికి, వారికి దేవునికి ఒక మంచి అనుబంధం, ఆత్మ సంబంధాన్ని కలపడానికి ఆయన తీసుకున్న తీర్మానం. వారి సంఘం కొరకు నువ్వేం తీర్మానం తీసుకుంటున్నావు? నీ గ్రామం కొరకు నువ్వేం తీర్మానం తీసుకుంటున్నావు? నీ కుటుంబం కొరకు నువ్వేం తీర్మానం తీసుకుంటున్నావు? ఆయన అయితే 40 రాత్రులు 40 పగలు ఒకవైపే పడుకున్నాడటండి. కొబ్బరి చిప్ప చూసారా? కొబ్బరి చిప్ప, హల్లెలూయా, కొబ్బరి చిప్ప చూసారా? కొబ్బరి చిప్పతో అది పగల ఆ చిప్పతో కొలతతో నీళ్ళు తాగేవాడట. ఇటు చూడాలి, నాకై చూడాలి. కొబ్బరి చిప్పలో కొలత నీళ్ళు, ఆ నీళ్లు తాగి, ఆ కొలతతో నీళ్లు తాగి ఏం చేసేవాడు తెలుసా? తన ఆహారం మనిషి యొక్క మలమధ్యం తెలుసా? అదేంటో అదేనా తెలుసా? మలమధ్యం అంటే తెలీదా? దాన్ని ఎండబెట్టి పిడకలుగా ఉంటే ఆ ఎండిపోయిన దాని మీద ఆవ పిండితో రొట్టెలు దాని మీద కాల్చేవాడట. మనం తింటావా? ఏమండి, తింటావా? దేవుడితో సమర్పణ, దేవుడితో తీర్మానం, ఇదంతా ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఇది నేను చేయగలిగితే, నేను ఏ తీర్మానం కొరకు సమర్పించుకున్నానో తండ్రి అయిన దేవుడు నా నుంచి ఆశించిన దాన్ని నేను చేయగలుగుతానని నమ్మి, ఇందులో నాకు విజయం కలగాలి, ఆయన నాకు సహాయం చేస్తాడని ఆశపడి ఆయన ఏం చేస్తాడంటే ఆయన చేయడానికి ఇష్టపడి అలాగే 40 దినాలు 40 పగలు అలా చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఈరోజు సంకోచపడుతున్నారండి. ఎక్కడెక్కడికో చెదిరిపోయిన ఇశ్రాయేల్ ప్రజలందరూ మరలా ఎక్కడెక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ సమస్త దేశం విడిచి వారి దేశం ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతున్నారండి. ఎక్కడెక్కడ వారమో ఎచ్చటి నుంచి వచ్చామో సంఘముగా మనం అందరం కూడుకోవడానికి మనం కదిలింపు చేస్తాం. మన ప్రార్థన వల్ల, మన మాట వల్ల ఒక కుటుంబాన్ని కదిలించగలుగుతున్నామా? మన మాట వల్ల ఒక సహోదరుని స్థలాన్ని నడిపించగలుగుతున్నామా? మన మాట వల్ల ఒక సహోదరుని ఇక్కడ తీసుకొని రాగలుగుతున్నామా? చెప్తాం. చెప్పడానికి చాలా గొప్ప సంగతులు ఉంటాయి, ఉపయోగం లేని సంగతులు. దేవుని మాట నీ నోటి నుంచి ఒక్క మాట చెప్పి ఒక్క కుటుంబాన్ని తీసుకురాగలిగితే ఏజ్కేలు ఆత్మ నీలో ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఒక్క మాట నువ్వు వెళుతున్న పని క్షేమమే అని నువ్వు చెప్పగలిగితే మేక ఆత్మ నువ్వు కలుగున్నట్లే. ఒక ఆత్మని ఈ స్థలంలో తీసుకొచ్చి నువ్వు కూర్చోబెట్టగలిగితే పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనగా యేసు ప్రభు ఆత్మ నువ్వు కలిగి ఉన్నట్లే. అది నువ్వు పొందుకున్న రక్షణ. అదండి నీకు కలిగిన మారు మనసు. అది పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావు. నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొనకుండా తండ్రి అయిన దేవుని శక్తిని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మలో నీ ఉంటున్నావని ఒక రుజువు. తేలిపోతున్నామంటే మనము ఈరోజు చిన్న సంఘం అని ఇద్దరే ఉన్నారని, ముగ్గురే ఉన్నారని నువ్వు బాధ చెందక్కర్లేదు. ఆ 2 3 4 దేవుడు నీతో పాటు తీసుకెళ్ళాలి. హల్లెలూయా. లక్షల మంది సంఘాలు ఉన్నట్టు వారి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు ఇంకా తెలియదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళు పెద్ద సంఘం అని, పెద్ద పాస్టర్ గారు అనుకుంటున్నారు. పాస్టర్ గారు అయితే అవ్వచ్చు, పెద్ద సంఘం అయితే అవ్వచ్చు, కానీ నువ్వు ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు, విడవబడే గుంపులో బాగుంటావు. ఇది సత్యం. నువ్వు ఆత్మ కలిగి ఉన్నావు, వారు ఆత్మకు ద్వారంగా ఉన్నారు. వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము
చూడండి అమ్మా, నేను చెప్పే మాట కాదండి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, వాక్యం చెప్తున్నాను మీకు. 8వ అధ్యాయం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో. 14వ వచనం చూసుకున్నాం. ఎవరట్టండి? ఎవరట్ట? ఎక్కడ ఉన్నారా? దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారుడే. ఈరోజు దేవుని ఆత్మ ఒప్పుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మ చేత నడవాలని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిశుద్ధాత్మని కలిగి ఉండాలని చెప్పేవారు, నీవు కూడా కలిగి ఉండాలని చెప్పేవారు ఎంతమంది ఉన్నారండి? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు మాత్రమే. ఇంకా ఆ పైన ఒక మాట చదువుతారు, ఇది ఇంకా అర్థం కావాలి కదా. 11వ వచనం చదువు. 11వ వచనం కాదు, సారీ, 8వ వచనం చదువు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని. ఆమేన్. చెప్పండి, చదువు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు అయిన వాడు. అయ్యా నేను చెప్పనా వాక్యం చెప్తుందా? ఇక్కడ ఉండాలి, నాకై చూడాలి. నేను చెప్పనా వాక్యం చెప్తుందా? ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి కూడా శరీరాన్ని లక్ష్య పెట్టడం. వాడు శరీర సంబంధమైన వ్యక్తి కాదు, వాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు క్రీస్తు వారు కాదని స్పష్టంగా చెప్తుంది దేవుని ఆత్మ. మనం క్రీస్తు వారుగా ఉండాలా? శరీర సంబంధమైన లోక సంబంధమైన వ్యక్తులుగా మనం ఉండాలా? దాసోపు కాడి కింద ఉంటావా? దత్తపుత్ర ఆత్మ కాడి కిందకు వస్తావా? ఏ కాడి నువ్వు మోయగలుగుతావు? నా కాడి సులువుగా, నువ్వు తేలిగ్గాను, సంపూర్ణముగా నీకు సమాధానపరిచే కాడిగా ఉంటుంది. ఎవడైతే నా సిలువునెత్తుకొని, వాడి సిలువునెత్తుకొని నన్ను వెంబడిస్తాడో వారు నిజమైనట్టి నా కుమారుడు. హల్లెలూయా. నీ సిలువునెత్తుకొని నీవు క్రీస్తును వెంబడించడానికి, క్రీస్తునందు అనేక మార్లు పడుతూ లెగుతూ ఇష్టపడి క్రీస్తుని వెతకగలే భావము నీకుంటే ఖచ్చితంగా క్రీస్తు నీలో నివసిస్తున్నట్లే. హల్లెలూయా. నువ్వు క్రీస్తు వాడుగా కావాలంటే దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉండాలంటే శరీర సంబంధమైన క్రియలన్నిటికీ శరీర రీతులకు నువ్వు దూరంగా ఉండాలి. అప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తివై క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు ఆత్మ కలిగిన వాడిగా దేవుని రాజ్యములో నీవు కూడా ఆయనతో పాటు ఉంటావు. దేవునికి స్తోత్రం. ఆయనతో పాటు నువ్వు ఉండాలంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నింపబడుదురో వారందరూ దేవుని కుమారులే. పౌలు గారు స్పష్టంగా రోమా సంఘానికి చెప్తున్నాడు. రోమా సంఘములో ఆయన ఒక లేఖ పంపించి, ఆ సంఘములో జైల్లో ఉన్నప్పుడు, ఆయన సెరసాల్లో ఉన్నప్పుడు పౌలు గారు స్పష్టంగా ఈ మాట చెప్తున్నారు. మీరు ఎంతమంది రక్షణ పొంది, ఎంతమంది విశ్వసించినా, ఎంతమంది మందిరానికి వెళ్ళా, ఇది మీరు కలిగి ఉండాలి. ఇది కలిగి ఉంటేనే ఆ రక్షణకి మీరు యోగ్యులు. హల్లెలూయా. ఇదే ఆమోద ముద్ర. మీకు ఇప్పుడు ఆమోద ముద్ర ఏమి ఉండదు. పరలోకములో మీరు ఉండడానికి ముద్రింపబడింది ఇదే ఒక ముద్ర, పరిశుద్ధాత్మని ముద్ర మీ నొసట ఉండాలి. ఇది కొంచెం మనం ముందుకెళ్తే ద్వితోపదేశకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండములో పరిశుద్ధ రేఖని పాశికం ఉంటుంది. అప్పుడు పెళ్లి కట్టేవారు తెలుసా? పెళ్లి కుమారుని కట్టేవారు, పాశిక కట్టేవారండి. పాశికాలు కట్టేవారు కదా. ఇక్కడ పెళ్లి కుమార్తెకి పెళ్లి గుప్పుడు కట్టట్లేదు అనుకోండి. పూర్వం నేను చూసాను, అప్పుడు కట్టేవారు. ఆ పాశికనే పరిశుద్ధ రేఖనే ముద్ర, పరిశుద్ధాత్మని ముద్రను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ అది నువ్వు లేకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. పరలోక రాజ్యములు నీకు చోటు. నువ్వెంత పెద్ద సంఘమైనా, నువ్వెంత గొప్ప సేవకుడైనా, నేను ఇలా బోధించాను, అలా బోధించాను, ఎంతమందిని కూర్చానంటే నువ్వెవరో నాకు తెలియదు. ఒక్క మాటతో చిన్న సంఘమని నువ్వు చింతిస్తున్నావేమో, కొంతమంది నువ్వు బాధపడుతున్నావేమో. ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎల్లప్పుడూ దేవుని బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటాడు. నిక్షేమగా సంఘమే కాదు,
బలిపీఠం మీద సంఘం కూడా మండుతూ ఉంటారు. నువ్వెవరిని దేవుడు ఎదటి వారిని ప్రేమించడానికి శత్రువుకి తలగా అని ఉంచుతాడు. శత్రువుపై నీకు విజయాన్ని ఇస్తాడు. నరమాత్రుడు నీ మీద జయమునందుకుండగా ఎల్లప్పుడూ నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు కలుగున్నది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు గుడ్డివాడువే. అసలు నువ్వు దేవుడి కుమారుడివే కాదండి. ఒక మాటలో చెప్పాలి, అసలు దేవుడికి నీకు సంబంధం లేదు. నేను రక్షణ పొందాను, నీ చేతికి వెళ్తాను అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు. చాలామంది చెప్తాను ఇదే కొరింథీయుల రసం సంఘానికి. కొరింథీయుల సంఘంలో కూడా చాలామంది, అయ్యా నేను దెయ్యాలు వెలగొట్టాను, నేను స్వస్థత చేశాను, చనిపోయిన బ్రతికించానంటే నేను ఎప్పుడు నేను చూడలేదు. ప్రభు ప్రభు అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి, పరలోక రాజ్యం నీకు కావాలి. పరలోక రాజ్యం కోసం నేను రావట్లేదండి, ఏదో ముఖస్థుతి కోసం వస్తున్నాను అనుకుంటే దానికి నేనేం చేయను. కానీ నేనైతే ఖచ్చితంగా నేను నమ్మి విశ్వసించి చెప్తున్నాను, నేను నా కుటుంబం నా సంఘముతో కలిసి పరలోక రాజ్యంలో ఉంటారని మాత్రం నేను విశ్వసిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా తీసుకువెళ్తాను. ఇది నా తీర్మానం. తీర్పు కాదు, తీర్పు తీర్చేవాడు ఆయన. హల్లెలూయా. ఇది నా తీర్మానం. ఏ కుటుంబం, ఇందులో ఒక్క కుటుంబం, ఆ కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఆగిపోకుండా కలిసి మనం అందరం కూడా ప్రభుత్వం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతూ నెమ్మదితో కూడిన జీవితాన్ని కొనసాగిస్తూ వర్షమున ప్రతి ఆశీర్వాదానికి మనం యోగ్యులం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసా, ఆత్మ సంబంధమైన సంఘము గారిని కలుగున్నాం. హల్లెలూయా. ఏమన్నా ఊరికి అపోస్తల కార్యాల్లో ఏవేలు ప్రవక్త రాసిన 2వ అధ్యాయంలోని అపోస్తల కార్యాల్లో ఊరికి నేను చెప్పలేదండి. ఆయన మేడగదిలో దేవుని ఆత్మ దిగి వచ్చిందట. యేసు ప్రభుని అంగీకరించారు కదా, నేను ముగించాను. యేసు ప్రభుని అంగీకరించారు కదా, అవునా? అపోస్తలు అంగీకరించారు కదా, చాలామంది విశ్వసించారు కదండి. 120 మంది ఇంచుమించుగా మేడగదిలో కూర్చున్నారు కదా, మోక నుంచి ప్రార్థన చేస్తున్నారు కదా. మరి పరలోకం నుంచి అగ్ని ఎందుకు దిగి వచ్చింది? పరలోకం నుంచి ఆత్మ ఎందుకు దిగి వచ్చింది? ఎందుకు దిగి రావాలి? రక్షణ పొందేశారు కదా, సరిపోదు కదండి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో పేతురు గారు, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో పేతురు గారు ప్రార్థన చేస్తుంటే ఒకేసారి 3000 మందికి మారు మనసు రక్షణలో వచ్చేసింది. పౌలు గారు ప్రార్థన చేస్తే ఒకేసారి 5000 మందికి మారు మనసులో వచ్చేసింది. పేతురు గారు ప్రార్థన చేస్తే 5000 మంది ఎలా రక్షణ పొందేశారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని భాషలు ఎందుకు మాట్లాడారు? ఎందుకు అక్కడ ప్రవచనాలు ఎత్తారు? అంత దేవుడి కార్యం కదా. యేసుప్రభు వెళ్తూ ఇదిగో నేను వెళ్ళిన క్షేమం అయ్యా, నేను వెళితే మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని సత్యంలోకి నడిపించడానికి, నిత్య జీవంలోకి నడిపించడానికి ఆదరణకర్తకు సత్యచోపులకు ఆత్మ మీ మధ్యకు వస్తుందని ఎందుకు చెప్పాడు ఆయన? అదంతా అబద్ధం అంటారా? అంత పెద్ద సంఘం అయినా, ఎన్ని లక్షల మంది ఉన్నా, పాల్ యంగ్స్టర్ గారు మీ అందరికీ తెలుసుంటారు, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలోనే నడిపించారు. దినకరయ్య గారు పరిశుద్ధాత్మలోనే నడిపించారు. బెనిహిన్ గారు, ఇప్పుడున్నట్టు బెనిహిన్ గారు పరిశుద్ధాత్మలోనే సంఘాలు కట్టబడుతుంది. పరిశుద్ధాత్మ వల్ల సంఘం కట్టబడుతుంది. పరిశుద్ధాత్మ వల్ల కుటుంబం కట్టబడుతుంది. పరిశుద్ధాత్మ వల్ల నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నీ భక్తి జీవితం కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. పెద్ద సంఘం అండి మాది. మా అయ్యగారు యేసుప్రభులాగా ఉంటాడండి. యేసుప్రభులాగా ఉన్న పెద్ద సంఘమైన క్రీస్తు ఆత్మ లేనివాడు ఏమయ్యాడట? ఆయన వాడు దేవుని ఆత్మ చేత నడిపింపబడలేనివాడు ఇక్కడ నల్లేనివాడు పరలోకంలో నడుపుతాడా? మాట ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఇక్కడ ఆత్మ కలుగున్నాడు సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ఇంటికి, నీ భక్తి జీవితానికి, నీ ఆత్మీయ జీవితానికి అని చెబుతూ వాడే పరలోకంలో ఉంటాడని చెప్తున్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ నడవలంటే అక్కడ నడుస్తాడా? ఇక్కడ నడవలంటే అక్కడ నడుస్తారా? అమ్మకి రాత్రి అంతా గుడి చేసి, అమ్మకు పొద్దున అన్నదమ్ములు అందరూ చెప్పాడు, రేపు అమ్మకి ఎలా సార్ గుడి చేసేయాలి అడుగురాడు. ఏంటి ఇల్లు కట్టారు? పొద్దున్న లేస్తే ఎవడు కొన్నాడు? ప్రతిరోజు ఇదే మాటలు, నేను ఈ రోజు నుంచి దేవుని ఆత్మ పొందుకుంటాను అంటాడు. ఈ మందిరం గవని దాడితే ఆయన మర్చిపోయి ఆ ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ కలుగుండాలంటాడు. ఆ ప్రార్థన బయటకు వచ్చి మర్చిపోతాడు. టైం అయిపోతుంది. అప్పుడు దాకా కావాలని టైం అప్పుడు అవుతుంది. మనకి టైం అంతా వ్యర్థంగా గడిపేస్తాం. ప్రార్థన దగ్గరికి వచ్చేటప్పటికి నీరసం వచ్చేసి చిన్న ప్రార్థన చేయాలి. నీరసం రాకమునిపై దేవునికి పిలుపునిచ్చాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేయాలని తలంపు
ప్రార్థన చేయాలని మనసు దేవుడు నీకు బలహీనత రాకమునిపి ఇచ్చాడు. ఆ బలహీనతను జయించడానికే ప్రార్థనకి పురుగొలుపు. హల్లెలూయా. అందుకని నీ కుటుంబంలో ఎవరొకరు ప్రార్థనలో కూర్చున్నారండి అని దేవుడు ఎవరొకరితో పలుకుతుంటే అడిగి విడిదిగుతాం, అది వండుకోవాలి, ఇది వండుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలని చెప్పి ఆ టైం అంతా తినేసి రావాల్సిన ఆ రోజు రావాల్సిన ఆశీర్వాదం సంకనాకించాడు. దేవుడు దీవించలేదు. నీ పనులు చేసుకో, మన పనులు చేసేసుకోవాలి, దేవుడు దీవించాడు. ఏదో సామెత చెప్తారు బాగా, నా పూర్వకులు బాగానే వరట, కొండలోనే ఉండాలని నా పిల్లలు గారకాయల్లో ఉండాలని. అర్థమైందండి? అర్థమైందని చెప్పింది రాదు. అలా కష్టపడి నీ కుటుంబం కోసం కష్టపడి, నీ సంఘం కొరకు కష్టపడి, ఈ సంఘం ఎక్కడ ఉందో ఆ గ్రామ ప్రజల కొరకు కష్టపడి, వారు పొందుకున్న ప్రతి ఆశీర్వాదం నీ ఇంటి మీద ఉంటుంది. హల్లెలూయా. పొందుకున్న ప్రతి దీవెన నీ ఇంటి మీద ఉంటుంది. వస్తున్న ఆపదను జయించడానికి యెహోషాపాతు రాజు పిలుపునిచ్చాడు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, దేవుడని యెహోవాని యందు నమ్మిక ఉంచండి. 2 20 చెప్తాడే, ఆయన ప్రవక్తల యందు కృతజ్ఞులై ఉండండి. ఎందుకన్నాడు? దేవుని ఆత్మ ఆ అధ్యాయంలో చెప్తాడు, మత్తనీకి పుట్టిన యెహెజేలు కుమారుడు జకరియా సతిత్తులో నుంచి వచ్చినట్టు ఒక యెహెజేలు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఈ యుద్ధంలో పోట్లాడవలసింది మీరు కాదు, మీరు అలాగే నిలుచుండండి ఊరికినే. మీ దేవుడని యెహోవా మీతో కూడా వచ్చును. మీరు అలా నిలుచుండండి. నువ్వు ప్రార్థన చేయి. నిలుచుండమండి అంటే చేతులు కాళ్ళు కట్టుకొని మౌనం ఉండడం కాదు, ప్రార్థన చేయమని. యుద్ధం ఏం చేస్తాడయ్యా, పోరాటం ఏం చేస్తాడు, మీ పక్షమును మీకు జయమిస్తాడు, మీకు ఏది కావాలో అది మీరు తెచ్చుకుంటారని చెప్పడం. ప్రార్థన చేస్తే చాలు, నీ వెంట విజయాలు వరిస్తాయి. ప్రార్థన చేస్తే చాలు, నువ్వు అడిగిందల్లా దేవుని ఎదురు తీసుకొచ్చేస్తావు. అంటే కృప పరిశుద్ధాత్మ దేవుని దీవెన సన్నిధి మనందరికీ వాక్యం ఇచ్చిన బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుని సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.